హాయనా అర్జున్ రెడ్డి సినిమాలో యాక్చువల్గా సాయి పల్లవిని హీరోయిన్ అనుకున్నాడంట డైరెక్టర్. చేసింటే ఎలా ఉండేది? సందీప్ రెడ్డి వంగ గారికి అసలు ఎందుకు వచ్చిందో ఐడియా కానీ సాయి పల్లవి ముద్దు కిస్సులు హగ్గులు ఒక చీర తప్ప వేరే చిన్న చిన్న డ్రెస్సులు అసలు సందీప్ రెడ్డి వంగ సాయి పల్లవి అసలు వాళ్ళిద్దరు కాంబినేషన్ సినిమా ఉండదు, ఎప్పటికి ఉండదు. ఎందుకంటే సాయి పల్లవి ఏంటంటే ప్యూర్ డీసెంట్ సినిమాలు రాకపోయినా ఇక ఇంత మంచి సినిమాలు రాకపోయినా వల్గర్ కంటెంట్ సినిమాలు వచ్చినా సినిమాలు మానేస్తుంది. కానీ అమ్మాయి సినిమా అంటే లిప్ కిస్సులు హగ్గులు ఈ చిన్న చిన్న బట్టలు ఇలాంటి దంచుకోవడాలు ఇలాంటి వాటిలో ఆమె ఇన్వాల్వ్ కాదు. సో మన సందీప్ రెడ్డి వంగ అంటే ప్రతి సీను ఎంత పెద్ద హీరోయిన్ అయినా దంచుడు ఉంటుంది. దాంట్లో రొమాన్సిక్ హార్డ్ కోర్ యానిమల్ ఉంటాడు. సో అది ఆయనకి ఈమెకి అసలు పొంతన కుదరదు. సో ఎందుకు వచ్చిందో ఐడియా ఆయనకు వచ్చింది. అయినా సందీప్ రెడ్డి వంగ ఎట్లా ఊహించుకున్నాడో ఆ విజయ్ దేవరకొండ దేని వదిలిపెట్టాడు. ఒకసారి సినిమాలోకి పెట్టినంటే కదా దాన్ని దంచి వదిలిపెడతాడు. అలాంటిది ఎట్లా ఊహించుకుంటామో సాయి పల్లవిని ఆ లిప్ కిస్లు అవన్నీ చేసి ఉంటే సాయి పల్లవి ఫ్యాన్స్ అయితే సగం వరకు తగ్గిపోయేటోళ్ళు. కానీ సాయి పల్లవి చేయదన్న నమ్మకం ఉంది. అంటది అంటే చిన్న హాఫ్ జాకెట్ హాఫ్ డ్రెస్ అనగానే ఆమె వద్దన్నదంట. ఇక మరి ఆమె ఇంకా మొత్తం లిప్ కిస్సులు ఇది అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఆమె ఏమయ్యేదో ఏమో. కానీ మొత్తం రిజెక్ట్ చేసింది. అన్న చిరంజీవి చెల్లె క్యారెక్టర్ వచ్చినా రిజెక్ట్ చేసింది. అంటే పెద్ద హీరోల ఛాన్స్ కూడా రిజెక్ట్ చేస్తుంది. ఆమెకు నచ్చితేనే చేస్తుంది. అలాగా మన ఇండస్ట్రీలో చాలా తక్కువగా ఉన్నారు అలాంటి అమ్మాయిలు. సో ఆమె సంస్కృతి సంప్రదాయానికి ఒక కట్టు బొమ్మ. సో అందుకే లేడీ పవర్ స్టార్ అయింది. ఆమె గురించి అంటే ఇలాంటి సొసైటీలో ఇంత లిప్ కిస్సులు హగ్గులు ఉన్న సొసైటీలో అలాంటి వాళ్ళు సర్వైవ్ కావడం చాలా కష్టం. ఆమె నిజంగానే ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల. సో ఖచ్చితంగా అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. రిజెక్ట్ చేసినప్పుడు అనుకున్నాడంట సందీప్ రెడ్డి, ఇప్పుడు ఇట్లా అంటానులే తర్వాత అన్ని సినిమాలు చేస్తాలే అనుకున్నాట. ఆమె అనుకున్నాడంట నిజంగానే. కానీ ఇప్పుడు రీసెంట్గా అనుపమ ఉంది. స్టార్టింగ్లో అట్లనే డీసెంట్ క్యారెక్టర్స్ చేసింది. ఒక 6 నెలల వరకు సినిమాలు రాకపోయేసరికి ఆమె మన డీజెటీలులో అంతకుముందు ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో లిప్ కిస్ స్టార్ట్ చేసింది. అంటే ఆఫర్లు రాకపోతే స్టార్ట్ చేసింది. కానీ అదే ప్లేస్లో సాయి పల్లవి ఉంటే ఎండుకు వచ్చేసరికి అంటే ఒకవేళ సినిమాలు రాకపోతే ఆగిపోయేదేమో కానీ డ్యాన్స్లో ఉండేదేమో కానీ ఈ సినిమాలు చేసేది కాదు. సో అలాంటి వాళ్ళు చాలా ఉండాలి. సో సాయి పల్లవి నిజంగా గ్రేట్ అన్న. ఎందుకంటే విజయ్ దేవరకొండ నలిపేటోడు నలపనివ్వకుండా చేసింది. అంటే నల్లపలేరు ఎవరు ఆమెని. సో ఆమెను ఎవరు లవ్ ట్రాక్లు అలాంటి కుదరవు. సో అది థ్యాంక్ యూ. రీసెంట్గా తండ్రి ఈవెంట్లో చెప్తున్నాడు. సో అప్పుడు నన్ను రిజెక్ట్ చేసినావు కానీ అదే మెయింటైన్ చేస్తున్నావు, ఏదో ఒక రోజు మారుతావు అన్ని చేస్తావు అనుకున్నా. మారదు నువ్వు మారలేదు. రియల్లీ గ్రేట్. మారదు ఇప్పటి వరకు అలాగే ఉన్నావు అంటుండవు. సందీప్ రెడ్డి వంగ ఏమైనా సినిమాలు చేపియాలి సాయి పల్లవితో అంటే ఒక డీసెంట్ క్యారెక్టర్ ఉన్న సినిమా ఆయన చేయలేడు. సో అక్క క్యారెక్టర్ చెల్లె క్యారెక్టర్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఇవ్వగలుగుతాడు. కానీ అసలు ఆ లిప్ కిస్సులు అదంతా సెట్ కాదు. సందీప్ రెడ్డి సెలెక్ట్ కొట్టిందంటే సాయి పల్లవికి ఏమనుకో గ్రేట్ అన్న. సాయి పల్లవి లేడీ పవర్ స్టార్ అని ఉత్తిగా అన్నారు కదా. ఇప్పుడు రష్మిక మందాన ఉంది. ఆమె అన్ని ఏ పడితే చేస్తుంది. లిప్ కిస్లు అన్నీ యాక్టింగ్ చేస్తుంది. యానిమల్లో చేసింది. అట్లా ఏ హీరోయినా టార్చర్ చికాగా ఉంటుంది మన సందీప్ రెడ్డి వంగ అంటే. కానీ ఆమె మాత్రం చేయదు. ఆమెకి అసలు మొత్తం యాంటీ ఆపోజిట్ అవన్నీ. అది నార్త్ సౌత్ ఎట్లనో సందీప్ రెడ్డి వంగ సాయి పల్లవి అట్లా. థ్యాంక్ యూ.